కల్తీని నిరోధించి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే ధ్యేయంగా కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వినియోగదారులను చైతన్యపరుస్తున్నామని ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ తెలిపారు. ఇటీవల ఓ కంపెనీకి చెందిన జ్యూస్ తాగడం వల్ల ఓ పాప అనారోగ్యానికి గురికావడంతో బాధితులు కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. వారు వెంటనే స్పందించి ఆ జ్యూస్ ప్యాక్ ను ల్యాబ్ కు పంపగా ఫంగస్ కారణంగానే అలా జరిగిందంటూ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ వారు లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ను చూపించి వాళ్ళ ఉదయం కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ సభ్యులు సూపర్ మార్కెట్లలో వినియోగదారులకు అవగాహన కల్పించారు. సూపర్ మార్కెట్ నిర్వాహకులు సైతం ఇటువంటి కల్తీ వస్తువులను నిషేధించాలంటూ విజ్ఞప్తి చేశారు. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని జ్యూస్లు, శీతల పానీయాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా రసీదులు తీసుకోవాలని, ఒకవేళ అందులో ఏ రకమైన కల్తీ తేలితే కోర్టులో కేసు ఫైల్ చేయడానికి వీలవుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్క వినియోగదారుడు ఏ వస్తువులు కొనుగోలు చేసినా నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాలని, తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో వాటి ఆధారంగానే మనం న్యాయం పొందడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ల్యాబ్ టెస్ట్కి తీసుకువెళ్తే అక్కడ వచ్చేసి ఫంగస్ అనేది దాంట్లో ఏర్పడడం జరిగింది. తద్వారా గవర్నమెంట్ FSSAI ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి లెటర్ ఏంటంటే ఇక ఈ యొక్క ఏదైతే సూపర్ మార్కెట్లలో ఈ యొక్క డాబర్ టెట్రా జ్యూస్ పెట్టకూడదని చెప్పేసి నిషేధించాలని చెప్పేసి వాళ్ళు మనకు బాజాప్తా లెటర్ ఇవ్వడం జరిగింది. తద్వారా ఈ సూపర్ మార్కెట్లలో మేము వచ్చేసి విజిట్ చేసి వాళ్ళందరికీ మేము ఇక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్లకు అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు. కాబట్టి దయచేసి కన్జ్యూమర్కు ఒక మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా ఆదిలాబాద్ టౌన్లో కూడా ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఎవరైనా సరే కన్జ్యూమర్ టెట్రా ప్యాక్ జ్యూస్ కానీ ఇంకేదైనా తీసుకోవడం ఉంటే దానికి తగ్గట్టు ఖచ్చితమైనటువంటి బిల్ తీసుకోవాలి. ఆ యొక్క బిల్ ఉండడం వల్ల రేపు కన్జ్యూమర్ కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. అధికారులకు కూడా దానికి ఎవిడెన్స్ అనేది ఉంటుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. రాబోయేది సమ్మర్ కాబట్టి ఈ యొక్క ఎండాకాలంలో జ్యూసెస్ కూడా ప్రతి ఒక్కరు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా బిల్ తీసుకోండి. ఆ యొక్క MRP పైన రేటు అండ్ డేటు చూడండి. ఈ నాణ్యత పైన దృష్టి సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరియు కూలింగ్ ఛార్జెస్ అనేవి అధికంగా వేస్తున్నారు వేరే వేరే షాపులలో. ఆ షాపుల పైన కూడా